హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే వెజ్ సూప్. ఈ సూప్ని ఇంట్లోనే ఈజీగా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనికి ఆల్టర్నేటివ్గా ఏమేమి వేసుకోవాలో కూడా నేను మీకు చెప్తాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 1 స్పూన్ బటర్ వేసుకున్నాను. నేను ఇక్కడ మీరు గీ అయినా యూజ్ చేయొచ్చు. 1 స్పూన్ అల్లం ముక్కలు, 1 స్పూన్ వెల్లుల్లి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఫస్ట్ ఇవి వేగుతున్నప్పుడే ఒక స్మాల్ సైజు ఆనియన్, అవి కూడా సన్నగా తరిగినవి వేసుకోవాలి. ఈ ఆనియన్స్ పూర్తిగా ఫ్రై అవ్వకుండా లైట్గానే వేయించుకోవాలి. ఇవి వేగే లోపే క్యాప్సికమ్ వేసుకొని వేయించుకోవాలి. బీన్స్, క్యారెట్, క్యాబేజ్, స్వీట్ కార్న్ ఇవన్నీ వేసుకొని వేయించుకుందాము. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మనకి ఎప్పుడు ఇంట్లో ఇన్ని వెజిటబుల్స్ అవైలబుల్లో ఉండవు కదా, అప్పుడు ఆనియన్, క్యారెట్ వేసుకుని అయినా మనం సూప్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను 1 లీటర్ వాటర్ పోసుకున్నాను. ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకుందాము. ఈ వెజ్జెస్ బాయిల్ అయ్యేలోపు మనము ఈలోపు కార్న్ఫ్లోర్ని మిక్స్ చేసుకుందాము. నేను ఇక్కడ 1 స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. ఇందులో కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. నేను 1 లీటర్ వాటర్కి 1 స్పూనే తీసుకున్నాను. మీకు ఇంకా కొంచెం చిక్కదనం కావాలంటే ఇంకొక 1/2 స్పూన్ అయినా వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ వెజ్జీస్ బాయిల్ అవుతున్నాయి. ఈలోపు మనము 1 స్పూన్ పెప్పర్, 1 స్పూన్ సాల్ట్ అండ్ 1 స్పూన్ సోయా సాస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, అది ఇందులో వేసుకుని కలుపుకుందాము. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసి లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని ఒక 2 మినిట్స్ సూప్ని బాయిల్ చేద్దాము. సూప్ చిక్కబడిద్దప్పుడు కార్న్ఫ్లోర్ వేసాం కదా, మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ బాయిల్ చేద్దాము. ఇది ఈవినింగ్ టైము పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇది ఇచ్చారంటే, బయట ఉన్న వెదర్ ఇప్పుడు కూల్గా ఉంది, కరోనా కూడా ఉంది కదా, ఈ వెజ్జీస్ హెల్తీగా ఉంటుంది. కోల్డ్ కాఫ్ కూడా తగ్గిద్ది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవటమే. అంతేనండి, రెడీ అయిపోయింది వెజ్ సూప్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నా ఛానల్ కనుక కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నా రెగ్యులర్ అప్డేట్స్ మీకు వస్తాయి. థ్యాంక్ ఫర్ వాచింగ్.